ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ మీరు అన్నదానిలో ఏంటంటే ఇప్పుడు తిరిగిన వాళ్ళకు ఉద్యోగాలు రావంటే ఇప్పుడు మీరు కూడా ఎన్ఎస్ఏ ఉండి అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళే కదా కదా అంటే మీరు ఉద్యోగాల గురించి తప్ప ఫైట్ చేయడం తప్ప వాళ్ళు వదిలిపెట్టుకోవాలి ఎగ్జామ్స్ రాజకీయ వాళ్ళు నాయకులు రాజకీయ వాళ్ళు మాట్లాడే రాజకీయ మాట్లాడండి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి నా మిత్రులు అందరూ కూడా రాజకీయాలు చేసాం టీవీలో ఉన్నాం రాజకీయాలు చేసేవాళ్ళ టీవీ చర్చల్లో ఉన్నాం మీ లెక్క ప్రకారం ఎన్ఎస్ఏ టీఆర్ఎస్ ఏబీపీ మాత్రమే ఫైట్ చేయాలి అంతేనా రాజకీయపరమైన వాదన ఇక్కడ వచ్చిందా మళ్ళీ రాజకీయం మీరు తీస్తున్నారు మీకు కూడా మీరు మాట్లాడితే మరి నువ్వు జిఎఫ్ జనరల్ స్టడీస్ గ్రూప్ 3 కూడా రాలేదండి నిరుద్యోగులారా మీరు నిరుద్యోగులు దయచేసి మీరు పూసేగాడిదనే మేసేగాడు చదువుకునే వాళ్ళు వచ్చి చదువుకునేవాడు జరగొట్టొద్దు చదువుకునేవాడు చదువుకోండి దయచేసి గందరగోళ పరచకండి ఇంకోటి ప్రభుత్వంలో సహసిద్ధంగా ఉద్యోగుల వయోపరిమితి బోడాసులు జరిపితే మేము కొట్లాడిన వారు ఆ 1200 మంది చనిపోతే అదే సెంటిమెంట్ రాజేసి ఎందుకో చనిపోతే దీన్ని అంటగట్టి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనేటువంటి నీచమైన రాజకీయాలు చేయాలని చూస్తారు చెప్తాను కదా మరి ఎవరు కారణం సహసిద్ధంగా అమ్మాయి మనస్తాపంతో ఆ ప్రభుత్వం వైఫల్యం కారణంగా చేయడం నిజంగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం పారదర్శకంగా పరీక్షలు పెడతాం వేగవంతంగా పరీక్షలు పెడతాం అంటే గెట్టట్లేదు ఆడిపోయి వచ్చాడు రాజకీయాలు చేస్తారు ఇది మంచిది కాదు తెలంగాణ ఉద్యమం కాదు ఎవరైనా నిరుద్యోగులు బతుకోనాలా ఆత్మస్థాయిలో నింపాలంతే కానీ వీడు చచ్చిపోయాడు ఇంకా చంపే ప్రయత్నం చేస్తాం ఇది తప్పు. ఎవ్వరు కూడా మానసికంగా నిరుద్యోగం అనేవాడు బతికే విధంగా వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపాలి తప్ప విధంగా చచ్చిపోతే ఆడ కూర్చొని గోతుకాండ ఎక్కలెక్క రాజకీయం చేద్దామనే వాళ్ళు మాత్రం